నమస్తే. నువ్వు ఎట్టున్నారు? బాగున్నారు అందరూ? ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. లేటెస్ట్గా ప్రభాస్ నటించిన కల్కి మూవీ రిలీజ్ అయింది కదా. ఈ సినిమాలో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు కాబట్టి సినిమాటిక్ వరల్డ్ వరకు అయితే సినిమా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఈ సినిమాని భారతీయ మైథాలజీ అయిన మహాభారతంకి ముడిపెట్టారు. మామూలుగా సినిమా టైటిల్ వచ్చేసి కల్కి. కల్కి అంటే మనం అందరం ఊహించుకునేది ఏంటి? అధర్మానికి మూల పురుషుడైన కలిని శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి భగవానుడిగా మళ్ళీ ఒక అదృశ్య నగరమైన శంబాల నగరంలో జన్మించి సప్త చిరంజీవుల సహాయంతో ఆ కలిని అంతమొందించి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాడని మనం అనుకుంటాం. అనుకునేది కాదు, మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఇదే ఉంది కాబట్టి మనం కూడా అదే అనుకుంటాం. ఇక్కడ మహాభారతాన్ని లేదంటే ఇతిహాసాల్ని పురాణాల్ని దర్శకుడు వాటిని బేసిక్గా తీసుకుని ఎంచుకున్న లైన్ అయితే బాగుంది, కానీ ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే ఇంకా బాగుండేది. దర్శకుడి మీద మరింత గౌరవం పెరిగిండేది. కాకపోతే దర్శకుడు ఈ సినిమాటిక్ లిబర్టీ అనేది చాలా ఎక్కువ తీసుకున్నాడు. అంటే మన పురాణాల్ని ఇతిహాసాల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. అందులో మొట్టమొదటిది ముఖ్యమైనది కర్ణుడు రావడం. ఇందులో కర్ణుడు గొప్పవాడని, గొప్ప వీరుడని, గొప్ప దానగుణం కలిగిన వాడన్నట్లు చూపించారు. అక్కడే వచ్చింది అసలు చిక్కంతా. ఇప్పుడు కర్ణ వర్సెస్ అర్జున, ఇద్దరిలో ఎవరు గొప్ప అని డిబేట్ పెట్టుకుంటున్నారు. మామూలుగా మనం వాస్తవానికైతే కల్కి దర్శకుడు నాగాశ్వినికి గొప్ప థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి జనరేషన్కి నిజాలు తెలుసుకునే వీలు కల్పించాడు కాబట్టి. చాలామంది నేను కర్ణుడికి పెద్ద ఫ్యాన్ని, లేదంటే దుర్యోధనుడికి పెద్ద ఫ్యాన్ని, లేదంటే రావణాసుడికి ఇంకా పెద్ద ఫ్యాన్ అని చెప్పుకుంటుంటారు గొప్పలు. నిజానికైతే తప్పు వాళ్ళది కాదు, వాళ్ళని అలా ప్రేరేపించిన వాళ్ళ తప్పు. మెయిన్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళదే ఆ పాపం. ఎందుకంటే జరిగిన పురాణాలని యథార్థ సంఘటనల్ని వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అందులో ఎన్టీ రామారావు గారు ముందు వరుసలో ముందు కుర్చీ కంటే ముందే ఉంటారు. ఆయన కర్ణుడి గెటప్ వేస్తే కర్ణుడే గొప్ప, అర్జునుడి గెటప్ వేస్తే అర్జునుడే గొప్ప, కృష్ణుడి గెటప్ వేస్తే కృష్ణుడు, దుర్యోధనుడి గెటప్ వేస్తే దుర్యోధనుడు, రావణాసుడి గెటప్ వేస్తే రావణాసుడు. సాధ్యాలు మంచి చెడులు వాళ్ళకు అవసరం లేదు. చాలామంది ఈ ఎన్టీ రామారావు గారు తీసినటువంటి దానవీరసుర కర్ణ సినిమా చూసి అదే నిజం అనుకుంటున్నారు. నిజమైన మహాభారతాన్ని చదివి అందులోని ధర్మ సూక్ష్మాలు తెలుసుకుందామని కానీ, లేదంటే అందులోని మంచి చెడుల గురించి తెలుసుకుందామని కానీ ఎవ్వడికి ఉండదు. ఎవడో పాపాత్ముడు చెప్పిన దాన్ని చూపించిన దాన్ని నిజం అనుకొని సనాతన ధర్మం పైన, దేవతల పైన, పరమాత్మ స్వరూపాలపైన అవాకులు చెవాకులు పేలుతున్నారు. కర్ణుడు నిజంగా అంత గొప్పవాడా? అతనిలో అంత గొప్పతనం వాళ్ళేం చూశారన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ కర్ణుని యొక్క గత జన్మ వృత్తాంతాన్ని ఒకసారి చూద్దాం. ఈ కర్ణుడు గత జన్మలో దండోద్భవుడు అనేటువంటి ఒక రాక్షసుడు. ఇతను ఘోరమైన తపస్సు చేసి సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకుంటాడు. అతని తపస్సుకు మెచ్చిన సూర్య భగవానుడు నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అందుకు ఏమాత్రం ఆలోచన లేకుండా దండోద్భవుడు నాకు మరణం లేని వరం ప్రసాదించు అంటాడు. అందుకు సూర్య భగవానుడు ఏమంటాడంటే మరణం లేని వరం అనేది సృష్టి విరుద్ధం కాబట్టి ఇంకేదైనా వరం కోరుకోమంటాడు. అందుకు కొంచెం బాగా ఆలోచించి దండోద్భవుడు నాకు 1000 కవచ కుండలాలు ప్రసాదించు, అందులో ఒక్క కవచాన్ని ఎవడైనా ఛేదించాలన్నా కూడా అవతలి వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి. దేవతలు ఈ కవచాలని ఛేదించకూడదు. ఒకవేళ ఏ నరుడన్నా ఈ కవచాలన్నీ ఛేదించాడంటే లాస్ట్ అంటే చివరి కవచం ఉన్నప్పుడు నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు అని వరం కోరతాడు. అందుకు సూర్యభగవానుడు సరే అని చెప్పి అదృశ్యమైపోతాడు. ఆ వరం పొందిన దండోద్భవుడు సహస్ర కవచుడిగా మారిపోతాడు. ఆ వరం పొందిన శక్తితో ముల్లోకాల్ని నాశనం చేస్తాడు. అంటే అసురజాతి లక్షణాలు ఇలాగే ఉంటాయన్నమాట. ఆ వరం పొందిన శక్తితో లోకానికి లోబడి మంచిగా ధర్మబద్ధంగా జీవించక లోక విరుద్ధ పనులు చేస్తాడు. అతని వికృత చేష్టలు దుర్మార్గాలు చూసిన శ్రీ మహావిష్ణువు తన పానుపైన శ్రీ ఆదిశేషువుతో కలిసి భూమిపైన నరనారాయణులు అనే కౌల పిల్లలుగా జన్మిస్తారు. ఆ తర్వాత సహస్ర కవచుని పనికి యుద్ధానికి వెళ్తారు. అక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేయాలనే నియమం ఉండడంతో మొదటగా నారాయణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ సహస్ర కవచునితో యుద్ధానికి వెళ్ళి ఒక కవచాన్ని ఊడగొడతాడు, అంటే విరగొడతాడు. ఆ మధ్యలో నారాయణుడు యుద్ధం చేసేటువంటి సమయంలో నరుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తర్వాత యుద్ధానికి వెళ్తాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు తపస్సు మరియు యుద్ధం చేస్తూ ఈ సహస్ర కవచుని యొక్క 999 కవచాల్ని విరగొడతారు. ఈ లాస్ట్ అంటే చివరి కవచం ఉన్నప్పుడు ఈ సహస్ర కవచుడు సూర్యోపాసన చేస్తాడు. అప్పుడు సూర్యుడు అక్కడికి వచ్చి సహస్ర కవచుని ఎత్తుకెళ్ళిపోతాడు. ఈ సహస్ర కవచుడే మరుజన్మలో కుంతీదేవికి మొదటి వారసత్వంగా అంటే సూర్యానుగ్రహంతో కర్ణుడిగా జన్మిస్తాడు. యాదవ వంశానికి రాజైనటువంటి సూరసేనునికి ఒక అందమైన కూతురు ఉండేది. ఆమె పేరు ప్రీత. ఒకరోజు దుర్వాస మహర్షి అక్కడికి వచ్చినప్పుడు సూరసేనుడు ప్రీతని పిలిచి మహర్షుల వారు ఇక్కడ ఉన్నంత వరకు ఆయనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోమని చెప్తాడు. ఆమె కూడా తన తండ్రి సూరసేనుడు చెప్పినట్లే దుర్వాస మహర్షికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. ఆమె మర్యాదలకి సేవలకి ముచ్చటపడిన దుర్వాస మహర్షి ఆమెకు ఒక సిద్ధమంత్రం చెప్పి
నువ్వు ఈ మంత్రం చెప్పి ఏ దేవుని అయితే తలుచుకుంటావో ఆ దేవునితో నీకు ఒక కుమారుడు జన్మిస్తాడని చెప్పి వెళ్ళిపోతాడు. తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి ప్రీత అది నిజమో అబద్ధమా అని తెలుసుకోవాలనే కుతూహలంతో తన ఇష్టదైవమైనటువంటి సూర్యభగవాను తలుచుకొని ఆ మంత్రం చెప్పిస్తుంది. అప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమై ప్రీతకి తన అంశ అయినటువంటి సహస్ర కవచుని కుమారునిగా ఇచ్చి వెళ్ళిపోతాడు. సూర్యభగవానుని తేజస్సుతో సహస్ర కవచుడు బంగారంలా దగదగ మెరిసిపోతుంటాడు. దానికి తోడు గత జన్మలో మిగిలినటువంటి ఒక కవచ కుండలం వల్ల మరింత వెలిగిపోతుంటాడు. ఆ పిల్లాన్ని చూసి మైమరిచిపోయిన ప్రీత కొంతసేపటికి తేరుకొని తను ఇంకా పెళ్లి కాని కన్యనని గుర్తుకొస్తుంది. అప్పుడు ఈ విషయం బయటపడితే తన తండ్రి సూరసేనుని పరువు పోతుందని భావించి ఆ పిల్లాడిని ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టని బంగారంతో నింపేసి అశ్వనదిలో వదిలిపెడుతుంది. ఆ పిల్లాడు అశ్వనదిలో నుంచి శబనుమతి నది మీదుగా యమునా నదిని దాటుకొని గంగా నదిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఈ గంగా నదిలో ప్రయాణిస్తూ అంగరాజ్యం మీదుగా వెళ్తుంటే ఆ నది ఒడ్డునే ఉన్నటువంటి అతిరాధ నందనులు చూసి ఆ బిడ్డని దైవ ప్రసాదంగా భావించి పెంచుకుంటారు. ఆ పిల్లాడే కర్ణుడు. ఇది ఓవరాల్ గా కర్ణుని యొక్క గత జన్మ మరుజన్మ వృత్తాంతం. అంటే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఏ మనిషికైనా ఏ జీవికైనా సరే గత జన్మ స్పర్శ అనేది స్పష్టంగా ఉంటుంది. అందుకనే ఈ గత జన్మ అంటే గత జన్మలో సహస్ర కవచుడు అనేటువంటి రాక్షస లక్షణం ఉండడం చేత మరుజన్మలో సూర్యవర ప్రభావం చేత కర్ణునిగా జన్మించినా కూడా ఆ లక్షణం మాత్రం పోలేదు. అందుకనే ఈ జన్మలో అధర్మం వైపునే నిలబడ్డాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే కర్ణుడు పుట్టినప్పటి నుంచి కూడా అర్జునుని ద్వేషిస్తూనే ఉంటాడు. ఈ వైరం కూడా గత జన్మలోనిదే. అంటే నరనారాయణులు ఇద్దరు కూడా సహస్ర కవచుని వధించడానికి వెళ్ళినప్పుడు వంతుల వారిగా ఒకరు తపస్సు చేస్తూ మరొకరు యుద్ధం చేస్తుంటారు కదా, అలా ఈ కవచాలని ఛేదిస్తుంటారు. అలా చిట్ట చివరి కవచమైనటువంటి 1000వ కవచాన్ని ఛేదించే వంతు నరుందేయింది. ఆ నరుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ సహస్ర కవచుడు అప్పుడే సూర్యోపాసన చేస్తాడు. అప్పుడు సూర్యుడు వచ్చేసి నరుని బారి నుంచి తప్పించి సహస్ర కవచుని ఎత్తికెళ్ళిపోతాడు. ఆ గత జన్మలోని నరుడే ఈ అర్జునుడు. ఆ నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ. గత జన్మలో నారాయణునికి నరుడు సాయం చేసినందుకు ఈ జన్మలో నారాయణుడు నరునికి సాయం చేయడానికి వచ్చాడు. అంటే ధర్మ సంస్థాపన కోసం మాత్రమే, వ్యక్తిగతం కోసం మాత్రం కాదు. ఇక్కడ ఆ వైరభావమే ఈ జన్మలో కూడా కనిపించింది. ఇక అసలు విషయానికి వస్తే కర్ణుడు గొప్పవాడా లేదంటే అర్జునుడు గొప్పవాడా అంటే ఎవరు ఎంత చెప్పినా ఎంత వక్రీకరించినా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఎప్పటికైనా సరే అర్జునుడే గొప్పవాడు. ఇక నుంచి మనం మాట్లాడుకోబోయే అన్ని విషయాలు వినాలంటే ఎవరైనా ఈ ఛానల్లో కర్ణుని అభిమానులు ఉంటే మాత్రం గుండెను రాయి చేసుకోండి, లేదంటే గుండెను బండ చేసుకోండి. కర్ణ దుర్యోధనుల స్నేహం సహజమైనది కాదు. పాండవుల మీద కోపంతో దుర్యోధనుడు, అర్జునుని మీద ద్వేషంతో కర్ణుడు ఈ విధంగా స్నేహితులయ్యారు. అంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు కదా, అలాగన్నమాట. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. అర్జునుడు సామాన్యుడు కాదు. ఒక మహాభారత యుద్ధంలోనే కాదు, చేసిన ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు. మహాపరాక్రమవంతుడు, మహావీరుడు కూడా. మహాశివుని చేత కూడా పాశుపతాస్త్రం పొందిన గనుడు, ధర్మజీవుడు. అలాగని కర్ణుడు వీరుడు కాదా అంటే వీరుడే. కౌరవ సేనలో ఎక్కువ యుద్ధాలు చేసింది కర్ణుడే. ఎక్కువ యుద్ధాల్లో ఓడిపోయి పారిపోయింది కూడా కర్ణుడే. మహాభారతంలో కర్ణుడి గురించి స్పష్టంగా రాసి ఉంది. ఏంటంటే దుష్ట చతుష్టయంలో కర్ణుడు కూడా ఒకడని. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణ. అసలు కర్ణుడు అనేవాడే లేకుంటే మహాభారత యుద్ధమే లేదు. అంటే నేను వీరుణ్ణి, సూర్యుడిని, అర్జునుడిని అంతం చేయగల ధీరుణ్ణి అని ప్రగల్భాలు పలికినందుకు, పైగా అతని దగ్గర సహజ కవచకుండలాలు ఉన్నందుకు నిజమే నమ్మాడు దుర్యోధనుడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కౌరవ అన్ని విషయాల్లోనూ దుర్యోధనుడిని ఎగదోసిందే కర్ణుడు. ఈ విషయాలు చాలా మందికి తెలియదు. ఇంకోటి, ఈ కర్ణుడి వల్లనే దాయాదులైన కౌరవులు, పాండవుల మధ్య మరింత దూరం పెరిగింది. అది యుద్ధానికి దారితీసింది. దానికి కేవలం ఒకే ఒక్కడు కారణం. ఎవడు? కర్ణుడు. అలాంటి కర్ణుడిని పట్టుకొని గొప్పవాడని, పరాక్రమవంతుడని, దయాహృదయం కలిగిన దానగుణం కలవాడని మీలో చాలా మంది కీర్తిస్తుంటారు. అసలు కర్ణుడు ఎంత గొప్పవాడు, అతని వల్ల ఎన్ని దారుణాలు జరిగాయి, ఎందుకు దానాలు చేశాడు, ఎంత పరాక్రమవంతుడు అనేది ఇప్పుడు చెప్తాను వినండి. కర్ణుని అభిమానులు ఎవరైనా ఉంటే కనుక కాస్త గుండెను రాయి చేసుకోండి, లేదంటే జారిపోకుండా పట్టుకోండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తండ్రి రాజ్యంలో భాగమైన అంగరాజ్యాన్ని ఇచ్చే అధికారం తనకు లేకపోయినా దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి రాజును చేస్తాడు. ధర్మం తెలిసిన కర్ణుడు కూడా నీకు ఇచ్చే అధికారం లేదు, తీసుకునే అవకాశం నాకు లేదని వారించకుండా అంగరాజ్యానికి రాజు అవుతాడు. లక్క గృహాన్ని అగ్నికి ఆహుతి చేసి పాండవుల్ని సజీవ దహనం చేయాలనే కుటిల యత్నంలో కర్ణుడు కూడా భాగస్వామే. ధర్మరాజు పాండవుల్ని ద్రౌపదిని ఒడ్డి ఓడిపోయినప్పుడు జూదంలో ద్రౌపదిని జుట్టు పట్టుకొని సభలోకి ఈడ్చుకురామని దుశ్శాసనుడిని పురమాయించిందే కర్ణుడు. అంతేకాదు, నీకు ఎలాగో 5 భర్తలు ఉన్నారు కదా, 6వ భర్తగా దుర్యోధనుడిని కానీ నన్ను కానీ స్వీకరించని ఘోరంగా ద్రౌపదిని అవమానించింది కూడా కర్ణుడే. ఈ విషయాలు చాలా మందికి తెలియవు.
ఆ సినిమాలో చూసిందే నిజం అనుకుంటారు చాలా వరకు. కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యూహంలోకి చొరబడ్డ పసిబాలుడైన అభిమన్యుని వెనక నుంచి దొంగ దెబ్బ తీసింది కూడా కర్ణుడే. అక్కడ సినిమాల్లో చూపించినట్లుగా కర్ణుని ఎవరు ఎగదోయలేదు. అక్కడ జరిగినటువంటి యుద్ధంలో అభిమన్యుని చేతిలో ఘోరంగా ఓడిపోతాడు కర్ణుడు. అతని చేతిలో అంటే అభిమన్యుని చేతిలో విల్లున్నంత వరకు అతన్ని ఎవరు పడగొట్టలేరని తెలుసుకున్న కర్ణుడు వెనక నుంచి దొంగ దెబ్బ తీస్తాడు. ఇక తర్వాత కర్ణుడు అనేక మోసాలు చేశాడు. అందులో మొదటిది, కర్ణునికి సహజ కవచకుండలాలు ఉన్నాయని అతనికి చావు లేదనుకొని అతని దగ్గర అనేక దివ్యాస్త్రాలు ఉన్నాయన్న సంగతి తెలుసుకొని కర్ణుడిని నమ్మి దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధపడతాడు. కానీ సమవుజ్జి ఎదురైనప్పుడు ఆ దివ్యాస్త్రాలు పనిచేయకుండా మంత్రాలు మర్చిపోతాడనే పరశురాముని శాపం ఉందన్న విషయం దుర్యోధనుడికి చెప్పాడు కర్ణుడు. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే, దుర్యోధనుడు కర్ణుని యొక్క పరాక్రమాన్ని నమ్ముకొని యుద్ధంలోకి దిగాడన్న విషయం తెలిసి కూడా భీష్మద్రోణాదులు ఉన్నంత వరకు యుద్ధంలోకి రానని ప్రతిజ్ఞ చేస్తాడు కర్ణుడు. ఇక కర్ణుడిని దాన వీర సుర కర్ణగా చాలా గొప్పగా అభివర్ణిస్తుంటారు మహాభారతం తెలియని వాళ్ళందరూ. మహాభారతం ప్రకారం కర్ణుడు ఎప్పటి నుంచి దానాలు చేయడం మొదలు పెట్టాడంటే, కురుక్షేత్ర సంగ్రామానికి ముందు దుర్యోధనుడు వైష్ణవ యాగం చేసిన తర్వాత నుంచి దానాలు చేయడం మొదలు పెట్టాడు కర్ణుడు. అంటే అర్జునుడిని సంహరించేంత వరకు కూడా అసురవ్రతం పాటిస్తానని దుర్యోధనుడికి వాగ్దానం చేస్తాడు కర్ణుడు. అంటే కేవలం అర్జునుడి మీద ఉన్నటువంటి పగతో ద్వేషంతో కక్ష సాధించడానికి మాత్రమే దానాలు చేశాడు కర్ణుడు. ఇక్కడ ఇంకో విషయం, సహజ కవచ కుండలాల్ని దానం అడగడానికి వస్తున్నాడన్న విషయం తెలిసి కూడా మారువేషంలో వచ్చిన ఇంద్రుడికి ఏం వరం కావాలో అడుగు ఇస్తానని అనడం చాలా గొప్ప విషయమే. అయితే ఈ సహజ కవచ కుండలాలు ఇచ్చినందుకు ప్రతిగా ఇంద్రుడి నుంచి శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు కర్ణుడు. ఈ శక్తి ఆయుధం చాలా శక్తివంతమైంది. దాని నుంచి తప్పించుకోవడం ఎవరికైనా అసాధ్యం. అందుకనే ఈ శక్తి ఆయుధాన్ని అర్జునుడిని చంపడానికి దాచుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే ఆ దైవం ఒకటి తలిచాడన్న చందంగా ఈ ఘటోత్కచుడు చేసిన బీభత్సం చూసి బీతావహులైన కౌరవసేన ఈ శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించమని ఒత్తిడి తెస్తుంది. దాంతో ఈరోజు గడిస్తే చాలు, చావు నుంచి తప్పించుకుంటే చాలని వేరే గద్యంతరం లేక ఆ శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి పైన ప్రయోగిస్తాడు కర్ణుడు. మరి ఇందులో ధర్మము దానగుణం ఎక్కడుందో మీరే చెప్పాలి. ఇక కర్ణుని వీరత్వం గురించి మాట్లాడితే చాలా కామెడీగా ఉంటుంది. అంటే అరణ్య పర్వం చదివితే మీకే తెలుస్తుంది. ఘోషయాత్ర పేరుతో దుర్యోధనాదులు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ గంధర్వులతో జరిగిన యుద్ధంలో కర్ణుడు ఘోరంగా ఓడిపోయి పారిపోతాడు. అప్పుడు దుర్యోధనుడిని గంధర్వులు కట్టేసి పట్టుకెళ్ళిపోతే ధర్మరాజు, మనలో మనం ఎంత కొట్టుకున్నా సరే బయటి వాళ్ళ ముందు మనం 105 అన్నదమ్ములం, దుర్యోధనుడు మనకు సోదరుడు కాబట్టి అతన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని భీమార్జునులను పంపి దుర్యోధనుడిని కాపాడతారు. మన ఎన్టీ రామారావు గారు తీసిన దానవీరసుర కర్ణ సినిమాలో ఆ కర్ణుని చేతిలో భీముడు ఓడిపోయినట్లు చూపిస్తారు. అది నిజంగానే కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణునికి భీముడు చిక్కుతాడు. అయితే అప్పటికే 3 సార్లు భీముడు ఘోరాతి ఘోరంగా కర్ణుడిని ఓడిస్తాడు. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. అలాగే ద్రౌపది స్వయంవరంలో అర్జునుని చేతిలో ఓడిపోతాడు. ధర్మరాజు తలపెట్టినటువంటి ఆ దిగ్విజయ యాత్రలో భీముని చేతిలో ఘోరంగా ఓడిపోతాడు. ద్రోణ పర్వంలో అభిమన్యుడు చిత్తుగా 2 సార్లు ఓడిస్తాడు. ఆ చేతగాక అభిమన్యుని ఎదుర్కోవడం చేతగాక వెనుక నుంచి కొట్టి చంపేస్తాడు కర్ణుడే. ఇక తర్వాత ఉత్తర గోగ్రహణ సమయంలో కూడా అర్జునుని చేతిలో ఓడిపోతాడు. ఇంతమంది చేతిలో ఇన్నిసార్లు ఓడిపోయిన వాడు వీరుడెలా అవుతారా కుయ్యా? మహాభారతం చదివి తెలుసుకోండి. ఇంకో విషయం, అర్జునుడు తను చేసిన ఏ యుద్ధంలో కూడా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ధర్మపక్షపాతి, ఇచ్చిన మాట తప్పడు. అందుకే మహాశివుని చేత పాశుపతాస్త్రం పొందాడు. సమస్త లోకాలకి అధినాయకుడైన శ్రీ మహావిష్ణువు అంశ అయిన శ్రీకృష్ణుని చేత సారథ్యం పొందాడు. అందుకనే కర్ణుని కంటే అర్జునుడే ఎన్నో రెట్లు గొప్ప. కాబట్టి కర్ణుని కంటే అర్జునుడే చాలా గొప్ప. అందుకనే ఎప్పటికి కూడా కర్ణునికి మేము పెద్ద ఫ్యాను అభిమానులమని బయటికి చెప్పుకోకండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మహాభారత రిఫరెన్స్లన్నీ కింద ఇస్తాను, వెళ్ళి మహాభారతం చదివి తెలుసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.